అసూయతో, అక్కసుతో, నిష్కారణంగా అకారణంగా మాట్లాడుతుంటారు కొంతమంది. అకారణ ద్వేషాన్ని వెళ్ళగొక్కుతుంటారు. అకారణ ద్వేషం. వాళ్ళు ఎందుకంత ద్వేషాన్ని వెళ్ళగొక్కుతున్నారో కూడా మనకు అర్థం కాదు. ఎందుకంత కుళ్ళుతో అసూయతో రగిలిపోతున్నారో కూడా మనకి అర్థం కాదు. నీచమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది, చూడలేక ఏడుస్తుంటారు. అందుకనేమో మరి వ్యాన్లోళ్ళు లారీలోళ్ళు నన్ను చూసి ఏడవకని రాయించుకుంటుంటారు. ఏడకరా బాబు అని రాయించుకున్నారంటే వీళ్ళు చెప్పగానే చెప్తున్నారు మా చుట్టూ ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. అవునా కదా? సో ఈ ఏడుపు కొట్టి స్వభావాలన్నీ కూడా దరిద్రులాళ్ళు. వాళ్ళలో ఐశ్వర్యం లేదు, ఆస్తి లేదు. ఒక మాట మీరు చెప్పనా, మీకు చెప్తాను. నువ్వు ఎంత ఏడ్చినా నీ పక్కోడు నువ్వు కాలేవు. వాడెంత ఏడ్చినా వాడు నువ్వు కాలేడు. నువ్వే, అతడు అతడే. నువ్వే, ఆమె ఎవరు వారే. ఒకరు ఏడవడం వల్ల ఏ ఉపయోగం లేదు, కానీ ఒకరికొకరు సహకరించుకోవటం వల్ల ఇంకా చాలా వరకు ఏముంటుంది ఉపయోగం ఉంటుంది. ఒకరినొకరు అభినందించుకోవడం వల్ల కూడా చాలా వరకు ఏముంటుంది